నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. 2026లోకి అడుగు పెట్టాం కదా. మరి 2025లో చాలామందికి నష్టాలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ అనుభవించారు. మరి 2026 ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఆయా నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంది, ఆయా రాశుల వారికి ఎట్లా కలవబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలాంటివి ఉన్నాయి అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గురువు గారు, ఆది పరాశక్తి క్షేత్ర వ్యవస్థాపకులు, దశ మహావిద్యల సిద్ధగురువు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, కన్యరాశి, ఈ 6వ రాశి అయినటువంటి కన్యరాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరికి ఏమన్నా అంటే పరిహారాలు కానీ, వాళ్ళకి ఏం పూజ చేస్తే, ఏ భగవంతుని పూజ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా తల్లి. ముందుగా ప్రేక్షక మహాశైలకు శుభాశీస్సులు. కన్యారాశి వారికి అంటే మీరు ఒక ప్రశ్న అన్నారు, ఏ పూజ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని. ఒకటి గమనించండి, ఏ భగవంతుడు ఏ భక్తుడికి దాసోహం అవ్వరు ఇక్కడ. అంటే ఎవరు మనకు చుట్టాలు కాదు, మనం పిలవగానే రావడానికి, ఏదైనా పూజ చేయడానికి అనుకున్నాం. అందుకని ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్ముడిని మనకు దాసోహం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంటే ప్రకృతిని గౌరవించి తీరాలి. అందులో మొట్టమొదటిది కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి మనస్తత్వాలన్నీ కూడా చిన్నపిల్లల మనస్తత్వాలు. ప్రతి చిన్న విషయంలో అలిగేయటము, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు ఎక్కడ అనటం, మళ్ళీ వీళ్ళు నా గురించి అని అనుకున్నారా, ఇలాంటి ఆరాలు తీయటము, ఒక రకమైనటువంటి తత్వంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఈ కన్యారాశి వాళ్ళు ఉంటారు. అందుకని ఈ కన్యారాశి వాళ్ళని చాలా సులువుగా మోసం చేయొచ్చు. అందుకని తల్లి, ఈ కన్యారాశి వారికి గత 6-7 సంవత్సరాల నుంచి విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయంలో కానీ, ప్రయాణాల్లో కానీ అన్ని బ్రేకప్స్ ఉంటాయి. కాబట్టి వీరు ఎక్కువగా అందరినీ ప్రేమిస్తూనే ఉంటారు. వీళ్ళు ఎందులోనూ సక్సెస్ అవ్వరు. అన్ని కొద్ది రోజులు ప్రయాణం చేయడం, మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ కొద్ది రోజులు ప్రయాణం చేయడం, ఆగిపోవడం, ఇలాంటి విచిత్రమైనటువంటి ధోరణులు ఉంటారు. రెండోది ఏమిటంటే, వీళ్ళు ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగాలు కానీ చేస్తే వీరు ఎవరైనా మానేమని చెప్పరు, వాళ్ళంతా వాళ్ళే మానేస్తుంటారు. సమస్యను కూడా వాళ్ళే సృష్టించుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏదైనా గుర్తించాలి, గౌరవించాలి అని చెప్పేసి తహతహలాడిపోతూ ఉంటారు ఈ కన్యారాశి వాళ్ళు. అందుకని ఈ పరాభావనం సంవత్సరంలో వీరికి జరగబోయేటువంటి యోగం ఏమిటని అడిగితే కళ్యాణాలు అయిపోతాయి. వివాహం కోసం చూస్తున్నటువంటి వారికి, కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి 2026లో కళ్యాణాలు త్వరగా కుదురుతాయి. ఇది మొట్టమొదటిది. రెండవది, వ్యాపార సంస్థల్లో వీరు ఏదైనా ఒక వ్యాపారం కానీ ప్రారంభిస్తే, కన్యారాశి వారు వస్త్ర వ్యాపారము, నీళ్ల వ్యాపారము, మందుల వ్యాపారము, సిమెంట్ వ్యాపారము, ఐరన్ వ్యాపారం కానీ ప్రారంభం చేస్తే అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. అందుకని తల్లి, కన్యారాశి వారికి ఈ 2026 సంవత్సరం పరాభావనామ సంవత్సరంలో వీరికి అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని అడిగితే వీరికి ఒక అద్భుతమైనటువంటి పరిహార తంత్రాలు ఉన్నాయి. ఏం చేయాలని అడిగితే, కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో చంద్రుడి యొక్క శుభాశిష్యులు కావాలి. అలా కానీ జరిగితే ఈ కన్యారాశి వారికి అవమానాల నుంచి బయటపడతారు. ఎందుకంటే తల్లి, పరాభావన సంవత్సరంలో కన్యారాశి వారికి ఎక్కువ అపనిందలు ఉన్నాయి. అందుకని దీని నుంచి బయటపడాలని అడిగితే అది గృహిణులు కానీ, భర్తలు కానీ, వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా చేయొచ్చు. ఏం చేయాలి అని అడిగితే 2026 సంవత్సరంలో 3 పౌర్ణమి రోజులు ఒక అరిటాకు తీసుకొని దానిలో అంత పెరుగన్నమును వేసి ఉప్పు వేయకుండా కలిపి బయట ఉన్నటువంటి చంద్రుడికి చూపించి నివేదనగా ఉంచి దానిని తీసుకెళ్ళి ఒక శునకానికి పెట్టాలి. పెట్టి నమస్కారం చేసుకుని ఓం కాలభైరవాయ నమః అని అనుకోగలిగితే చాలు కన్యారాశి వారు. అలా కానీ 3 పౌర్ణములు కానీ చేస్తే, ఒక్కొక్క పౌర్ణమి చేయటం వల్ల అది 3 నెలలకు వీళ్ళకి ధనప్రాప్తిని ఇస్తుంది, మంచి యోగాన్ని ఇస్తుంది, మంచి సత్ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ 3 నెలలు, మళ్ళీ 3 నెలలు, అట్లా ఒక్కొక్క పౌర్ణమి 3 నెలలకు సమానం అవుతుంది. కాబట్టి వీళ్ళు నిరాకంఠంగా 3 పౌర్ణములు కానీ చేస్తే చాలు, మంచి జీవన సంవత్సరం మొత్తంలో ఆ ఒక చిన్న పరిహారాలు చేసుకుంటే చాలు తల్లి. వీళ్ళేమి యజ్ఞ యాగాదులు చేయక్కర్లేదు, పొర్లు దండాలు కూడా చేయక్కర్లేదు. చాలా మంచి పరిష్కారం చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. శుభం తల్లి. నమస్కారం. చూసారు కదండి, గురువు గారు చాలా చక్కగా అన్నింటిని వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మీ సందేహాలను నివృత్తి చేస్తూ గురువు గారితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూజ టీవీ. నమస్కారం.